700 పెట్టి కొన్నాం దానికి. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినాడు? 750 లైట్ 12 ఇది 750 అయితే 1500 అయితే 12 పెట్టినాం మనం దీనికి. కాదే 750 వీడియో చూపిస్తా నీకు కావాలంటే. నేను ఆ రోజు ఇది 750 నాన్న రిపేర్ చేసేది తీసుకోడా, అది కాదు. వచ్చిందా? మొత్తం కుటుంబం అంతా కూర్చుంది లైట్ దగ్గర. ఒక్కటే వస్తుంది, బ్లాక్ వస్తుంది. మా హీరో రిపేర్ చేస్తున్నాడు. బ్లెస్ బేబీ. ఏంది నువ్వేంది బేబీ అనేది అక్కని పట్టుకొని అమ్మా చెప్పు. ఓ మార్చ్ అదంతా ఎత్తకూడదు లూజు. ఇది మార్చింది ఒక లైట్ అదే సరే కదా. ఇంకా అమ్మ దొంగ మొక్కలు ఎంత దుమ్ముందో చూడు. ఇది తెచ్చుకునిక. అవును నేర్చుకుంటున్నావా? మూతి పాలు వంట ఎంత మేము విరగొడుతుంటాం చెప్తాలి. పాలు ఇస్తుంది. మేము విరగొడుతుంటాం, మా నాన్న రిపేర్ చేస్తుంటాడు. ఇప్పుడు దిక్కు లేకుండా ఒకసారి నేను ఇరగొట్టిన. ఇప్పుడు ఎవరు ఇరగొట్టింది దీన్ని? ఎవరు ఇరగొట్లే, అది వైర్ నువ్వే టక్కనేసినావు. అది పోయింది లైట్. అప్పుడు పోయింది ఊరేప్పుడు. అప్పుడు నేను ఇరగొట్టిన. ఇప్పుడు ఎవరు అని అడుగుతున్నా? నువ్వే. కాదు, అవును, చంప పగులుతుంది. ట్రై చేయి. అక్కడ గ్యారెంటీ ఇచ్చినాడే దీని మీద 21 వరకు అంట. గ్యారెంటీ పీరియడ్ అయిపోయింది. ఇది పడేనా బల్బు? నేను దీంట్లో దీనికి వెళ్ళినామేమో చిన్నప్పుడు స్కూల్లో వైర్ చిన్న క్రోషా వైర్ పెట్టి బల్బు అల్లినాం. బల్బు పెట్టి అందరం చూడండి ఏం పని చేస్తుంటే ఏం పని చేస్తాం. బల్బు పెట్టి క్రోషా ఇట్లా అల్లినాం. అమ్మ అందంగా ఉన్నావు. అన్ని పీకుతుంది ఒక్కొక్కటి. చెడిపోయిన బల్బులు అందరం చేసినాం. ఆ బ్లాక్ చూడు, అది తిరిగింది. దీంట్లో ఉన్న బ్లాక్ ఏమైంది? మీ హీరో ఏమో పిల్లలకి చిన్నప్పుడు అందరు నాన్నలు హీరోలే. పెద్దగా నాన్నలే విలన్లు అవుతారు. కాదు, ఫస్ట్ చిన్నప్పుడు నాన్నలు హీరో, పెద్దగైనాక నాన్నలు విలన్లు అవుతారు. అందరికి ఏదో ఒక విషయంలో విలన్ గా కనిపిస్తాడు. అమ్మ మాత్రం చిన్నప్పుడు ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతుంది, పెద్దయినాక మనల్ని ఇరిటేషన్. ఎలా వచ్చినా ఇవన్నీ? అది కరెక్ట్. చిన్నప్పుడు పిల్లలు ఇరిటేట్ చేస్తారు. అమ్మ కరెక్ట్ చెప్పినావు. నీకు ఎలా వచ్చినా ఇవన్నీ? చదువుకుంటా చెల్లి మన వెనకాల పడుతుంది. అంటే నీకు రాదు చెప్పేది. అంటే నీకు రాదు. చిన్నప్పుడు చెల్లి మన వెనకాల పడుతుంది, పెద్దయినాక మనం మళ్ళీ చెప్పు. నాన్న ఇవన్నీ ఎట్లా తెలుసా? ఎట్లా తెలుసండి? ఏమండి చెప్పు, అడుగుతుంది. నీకు తెలుసా నాన్న పల్లకాడు పని చేసేటప్పుడు వెళ్తావా? అర్థమైన పల్లకాడే కాన్సన్ట్రేషన్ తిక్కదానా? క్వశ్చన్ ఏంది అది? నాన్నకి ఎలా తెలుసా తిక్క క్వశ్చన్? అమ్మనంటున్నా నేను. అది నిజమే. ఈ బల్బ్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఎవడరా ఇప్పుడు పగలు కొట్టింది. ఎంత డిస్టర్బ్ నీకు నువ్వు కాలేజీ ట్రై చేయి. నాన్న ఎంత డిస్టర్బ్ చేసినా ఆన్సర్ ఇస్తాడేమో. అట్లా టచ్ చేయకుండా డిస్టర్బ్ చేయి. నాన్న ఏంటంటావు? ఏం రిపేర్ చేసేటప్పుడే నాన్నని కావాల్సిన నాన్న ఉంగరం మీద పడింది. అవును, బాగుంటుంది నాన్న చేతి మీద. నాన్న చేతికి బాగుందని నువ్వు పెట్టుకోవడమేనా చదువు? ఏమో పడేసింది అక్క. దానిలో చదువు మీ నాన్న రిపేర్ గురించి అది చూపిద్దాం పని చేస్తుందో లేదో. ఎంత పని చేసిన ఎవరినొకరిని ఏలన మాటలు ఎవరో ఒకరిని ఇన్సల్ట్ చేసేదానికి, లేదా నిన్ను నువ్వు పొగుడుకునేదానికి, పొగిడేదానికి. అమ్మ ప్లగ్ పెట్టే. నాన్న నీకు చెప్తే నువ్వు నాకు చెప్తా. లేదా పిల్లల గురించి ఏదో ఒకటి. అమ్మ నా ఫోన్ తోపేసేవాడా? రెడీ 1 2 3 రెడీగా. అమ్మ నా ఫోన్ తీసేయి. రెడీ 1 2 3. ఆదివారం రాత్రి 10:30కు వ్లాగ్ స్టార్ట్. మామిడికాయ పచ్చడి రాత్రి 10:30కు పెడుతున్నాను. ఇలా ఎవరైనా పెడతారా రాత్రి 10:30కు మామిడికాయ పచ్చడి? నేను వెరైటీ. సండే టైర్డ్ అయిపోయినాను, పడుకున్న మధ్యాహ్నము. లేచి వంట చేసి తినేసి కాసేపు యూట్యూబ్ చూసుకొని షార్ట్స్ పెట్టేసి
3 వచ్చింది. ఇప్పుడు పెట్టడానికి లేదంటే కాయలు పాడైపోతాయి. ఇంట్లో పచ్చడి అయిపోయింది, లేదు కొంచెమే ఉంది. సో ఇప్పుడు 10:30కు పచ్చడి కలుపుతున్నా. నేను ఇలాగే చేస్తా. కొత్త పని మనిషిని పెట్టుకున్నాము. ఆమె పొద్దున 6కు వస్తుందంట. రేపు పొద్దున అదే మండే 6 నుండి 7కు నీకు చేసేసిపోతుందంట. ఆ పాత ఆమెకు సెటిల్ చేసేసాం. ఏంటి 4 days చేసావు, 2000 డివైడెడ్ బై 4 చేసేసాం, 265 రూపీస్ ఇచ్చేసాము. వద్దమ్మా అంటే బ్రతిమలాడుతుంది నేను చేస్తానని. నేనన్నా నీకు శరీరంలో తాకత్ లేదు, నీకు వద్దు. చాలామందికి ఇల్లు లేకుండా పని మనుషులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళి వాళ్ళతో చేసుకుంటే మొక్కం ఇట్లా వేలాడేసి 11కు 11/12 12/1కి 4 రోజుల్లో ఎన్ని టైమ్స్ 11కు వస్తానని ఒప్పుకుంది. అడ్జస్ట్ చేసుకో, ఎక్కడికన్నా బయటకు వెళ్ళిన రోజు నీకు తొందరగా వస్తాను. సరేలే అనుకున్నా. నెక్స్ట్ డే 11:30 ఫస్ట్ రోజు 11:30కు వచ్చింది. మాట్లాడింది 11, ఫస్ట్ రోజు 11:30కు వచ్చింది. నెక్స్ట్ డే 12కు వచ్చింది. తర్వాత 1 గంటకు వచ్చింది. మళ్ళీ ఇల్లదా 10:30కు వస్తాను అని చెప్పింది. ఏమనుకోద్దు తీసేస్తాను అనేసరికి సరేలే అన్న. సో ఆదివారం ఏం చేసింది, 11కు వచ్చింది. ఏం లేటుగా వచ్చినావు అంటే లిఫ్ట్లో లేట్ అయిందంట గంటగా. ఆమె ఎంత అబద్ధాలు ఆడుతుంటే మా ఇంట్లో కసుగు కొడుతూ ఫోన్ ఎవరో చేస్తున్నారు, ఆ లిఫ్ట్లో ఉన్నా, అది లిఫ్ట్లో ఉన్నాను వస్తున్నాను అని. అలాంటి ఆమెతో నాకు సెట్ అవ్వదని అర్థమైపోయి తీసేసా. ఇంకో కొత్త ఆమె వచ్చింది. నాకు తెలిసి ఆమెను చూస్తానే బాగుంది. దేవుడా ఆమె సెట్ అయితే నేను అన్నాడు, మా ఆయన 6కు కాదు కదా 5కైనా వచ్చి పని చేయి అన్నాడు. ఎందుకంటే నేను శనివారం రాత్రి బాగా గొడవ చేసిన. పని మనిషి లేకుండా ఏంది నాకు ఈ న్యూరో ప్రాబ్లం, అదే ఆర్థరైటిస్ ప్రాబ్లము. నేను వదిలిపడేసిన 4 monthsగా ఇంట్లో. పిల్లలు వచ్చి చూడండి ఇవన్నీ ఎంత స్వెల్లింగ్ ఉన్నాయో, అంతా కూడా దానివల్లే స్వెల్లింగ్. చేతులన్నీ ఈ రిస్ట్ ఇంకా సెట్ అవ్వాలి. ఇక్కడ నొప్పి, ఇది నొప్పి. ఏంది నేను వదిలేసిన. పిల్లలు వచ్చి ఇక్కడ గలీజ్ అక్కడ గలీజ్ అంటే చూసి చూడనట్టు పోండి, వీలైతే మీరు చేసుకోండి. నేనైతే చేయలేను. వంట, బట్టలు, గిన్నెలు, ఐరన్, కుట్టు మిషన్ కొంచెము ఇంతవరకు కంపల్సరీ చేస్తే నాకు ఎక్కడైతే ఓవర్ డస్ట్ అయిపోతుందో నేను ఆడ చేయనని చెప్పిన. బాగా గొడవ చేస్తాం. ఆయనతో పని మనిషి లేకుండా నా వల్ల కావట్లేదు. 2.5 సంవత్సరం నుండి పని మనిషి లేదు. బాగా ఆ వచ్చిన ఆమె చేసే పనిని నేనే చేయాల్సి వస్తుంది. వేళ్ళ నొప్పులు వస్తున్నాయి, నా వల్ల కాదు. ఈరోజు బ్లడ్ టెస్ట్ ఇచ్చినాము. మా డాక్టరు బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాడు. చెప్పలేదు ఆయన, నేనే అడిగితే చేశాడు. ఆ రోజు ఆయన తిన్న తర్వాత వెళ్తే చేశాడు. మా పాప ఆయన బయట చేయించుకోమ్మా అన్నది. సో మాకు ఇంటికి వచ్చి బయట చేస్తారనమాట, తీసుకెళ్తారు. 2500 ప్యాకేజ్, 2200 ప్యాకేజు. ఆయన అన్నాడు రెగ్యులర్. ఇంతకుముందు B12 కూడా అతనే చేశాడు. B12 ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఏమంటే వాళ్ళ ప్యాకేజ్లో కొంచెం చెప్తారు కదా, నువ్వు స్వెల్లింగ్ అంటున్నావు, లివర్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, కిడ్నీది ఏమన్నా ఉందేమో చూద్దాం అని యూరిన్ కలెక్షన్ చేసుకున్నాడు. బ్లడ్ కలెక్ట్ చేసుకొని B12 చేస్తా, విటమిన్ డెఫిషియన్సీ ఏముందో చేస్తా. డాక్టర్ ఫోన్ చేసి అడిగితే ఇంకేవో 2 చెప్పాడు. అన్నీ పంపించాము. ఎందుకంటే మా అమ్మకు కూడా షుగర్ ఉందని తెలీదు. మా ఆయన ఏం చేశారంటే బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మాకు కంపెనీ ఇస్తుంది హెల్త్ చెకప్కు మీరు చేయించుకోండి అని ఒకసారి చేయించాడు అనమాట. బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయర్ అప్పుడు బయటపడ్డది షుగర్ ఉందని. లేకుంటే ఏం సిమ్టమ్స్ ఉన్నాయో మాకు తెలియదు. అందుకే నాకు భయం అనమాట. మాకు మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ క్యానన్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్కు వాళ్ళు మాకు మనీ ఇచ్చేవాళ్ళు. మా ఆయన ఇంకో 4000 వేసి కొంచెం అన్నీ చేయించుకునేవాళ్ళు. ఇంకా క్యానన్ నుండి బయటకు వచ్చినాక ఒకసారి ఏమో చేయించాడు ప్యాకేజ్లో, ఇన్సూరెన్స్ ప్యాకేజ్లో. ఇంకా 2 ఏళ్ళుగా ఏమీ లేదు. డాక్టర్ చెప్తేనే మేము రెగ్యులర్ జనరల్ చెకప్లు ఏం చేయించుకోవట్లేదు ఇంకా. సో ఇప్పుడు ఈ బ్లడ్ రిపోర్ట్ ఏమొస్తా తెలియదు. వచ్చినాక మీకు ఈ వీడియో ఏమన్నా ఉంటే చెప్తా కంటిన్యూషన్. అంటే ఇప్పుడు ఇది సండే నైట్ ఇక్కడి వరకు ఈ వీడియో. ఓకే, ఇందాక పిల్లలు మా ఆయన మేమంతా కూర్చొని ఫ్లగ్ దగ్గర సరదాగా వీడియో పెట్టాం కదా, అది కూడా ఆదివారం పొద్దున్నే. ఏంటంటే మా చిన్నది చెప్పింది, నాన్న చేసే పని వీడియో షూట్ చేసుకుంటే ఏం లేదండి, అది ఫ్లగ్ పోయింటే దాన్ని మా ఆయన ఈ ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ ఫ్లగ్ వైర్ ఏదో ఎక్స్ట్రా ఉంటే అది తీసి వేశాడు. అది టాలెంట్ అని వాళ్ళ నాన్న టాలెంట్ చూపించమని పిల్లలు చెప్తే చూపించాను అనమాట. అంటే అట్లా ఎవరు వేయరు కదా, ఇంకా చెడిపోయిందని పక్కన పెట్టేస్తారు. మొత్తం మార్చేశాడు. అదే కాదు, ఏది కూడా నేను ఈ బుష్లు ఉన్నాయి కదా మిక్సీ జార్కు, ఈ బుష్లు కూడా ఇప్పుడు నాది వచ్చేసి ఇది ఏం కంపెనీ మర్చిపోయా,
ఇది ప్రీతి కంపెనీదండి. నాకు ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైందంటే అతను పక్కనే కదా క్లోజు, బెంగళూరులో పుట్టనల్లిలో. అతను ఏమన్నా అంటే మీరు ఇబ్బంది పడకుండా వారం రోజులకు మీకు ఈ మిక్సీ వాడుకోండి అని ఎవరిదో బైబ్యాక్ వస్తే నాకు ఇచ్చాడు. అది వాడుకుంటుంటే సెకండ్ హ్యాండ్ మిక్సీని ఇంత బాగా పనిచేస్తుంది అని అనేసి వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టినది క్యాన్సిల్ చేసి నాకు ఇదే కావాలి అన్నాను. దీంట్లో ఇంకో కొత్త మోడల్ వస్తుంది అనేసి ఏదో చెప్పాడు. వద్దులే, కొత్త మోడల్కు 1000 రూపాయలు ఎంతో చెప్పాడండి. ఇది 4500 ఎంతో. సో ఇది తీసుకున్నాం అన్నమాట. 10 ఏళ్ళు దాటిపోయింది. మా ఆయన అన్ని పార్ట్స్ తెప్పించి పెట్టినాడు. దీంట్లో రబ్బర్లు, వాచర్లు, బుష్లు, తర్వాత ఒక స్పేర్ లిడ్ తెప్పించాడు చిన్న జార్కి. దాని చుట్టూ ఉన్న రబ్బర్స్ అన్నీ తెప్పించాడు. ఇంక ఇది చెడిపోయేది ఏం లేదు. దీని మీద ఉన్న స్టిక్కర్లని ఏవేవో అంటించాను, నాకు దొరికిన స్టిక్కర్లని. నేను మీకు సజెస్ట్ చేస్తున్న ప్రీతి మిక్సీ సూపర్గా ఉంది చూడండి. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడతానంటే నేను కొంచెం రఫ్గా వర్క్ చేసేదాన్ని. సో అయినా కానీ నాకు బాగా పనిచేస్తుంది. టపర్వేర్లో నాకు మిక్సీ వచ్చింది అన్నాను కదా, అది తొందరగా ఎందుకు పాడైందంటే అప్పుడు నేను సాంబార్ పొడి అవి చేస్తున్నప్పుడు బెంగళూరులో స్టార్టింగ్లో ఎక్కువ దాంట్లోనే అమ్మడానికి ఇడ్లీ పొడి, సాంబార్ పొడి మిక్సీలో వాడాను. సో మిక్సీని అంత రఫ్గా వాడకూడదు కదా, ఎప్పుడో ఒకసారి ఓకే. అప్పటికి నేను ఇంకా డ్రై గ్రైండర్ కొనలేదనమాట. ఇంకోటి నేను పచ్చడి అందాజుగా కలుపుతున్నా చూడండి. నాకు ఎవ్వరు నేర్పాల, 10 మంది నేర్పిన టిప్స్ తోటి నేను కలుపుతున్నాను. ఫస్ట్ టిప్ ఏంది, మా అత్తగారు దీన్ని మిక్సీకి వేసి చేస్తారు. సో అదొక టిప్పు. ఒకసారి మా తోడుకోడలు ఫస్ట్ నాకు పచ్చడి కలపడం నేర్పింది. మా ఇంట్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏముంది, చిన్న ముక్కలు ఇలా సమ్మర్ టైంలోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం కలిపి ఆవు పిండేసి పోపు పెట్టడమే అని ఒకసారి చూపించింది. అందాజుగా కలుపుకో, ఏం సంవత్సరం పచ్చడి కాదు కదా అంటే సరేలే అట్లా మొదలుపెట్టాం. ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళమ్మ కాకినాడ, అక్కడే మాతో పాటే ఉండేవాళ్ళు అక్కడ మాకు దగ్గరలో. ఆంటీ ఎప్పుడు పెట్టించినా కానీ నాకు చాలా ఇష్టం ఉండేది. మా అమ్మ వాళ్ళది ఆవకాయ కాదు, వాళ్ళు మామిడికాయ పెడతారు, దాంట్లో పిండి తక్కువ ఉంటుంది. నాకు ఆవకాయ ఇష్టం, అందులో కారం ఉండదు. సో ఆంటీని అడగలేక జస్ట్ కొలతలు అడిగిన ఎట్లా వేస్తారంటే 1 ఉప్పు, 1 కారం, 1 ఆవపిండి 3 సమానంగా తీసుకుంటాము అని అన్నారు. సో ఆ పద్ధతి ప్రకారము నేను అట్లా వేసేటప్పుడు 3 సమానంగా వేస్తాను. మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ ఉందనుకో మళ్ళీ ఆవపిండి కారం యాడ్ చేస్తా. ఇదేనండి నా టిప్పు. ముక్కలు ఎన్ని అనేది కాదు, ఇన్ని ముక్కలు అందరు చెప్తారు. 8 ముక్కలకు 1 ఉప్పు, 1 కారం, 1 ఆవపిండి అని చెప్తారు. నేను అలా ఏం లేదు, కొలతలు అయితే అలాగే తీసుకుంటా. ఇప్పుడు తక్కువ పడింది అనుకోండి, 1 స్పూన్ ఉప్పు వేసినప్పుడు మళ్ళీ 1 స్పూన్ కారం, మళ్ళీ 1 స్పూన్ ఆవపిండి, అలా. అంటే ఉప్పు ఫైనల్ టేస్ట్ నాది ఇంపార్టెంట్ అనమాట. మీరు కొలతల ప్రకారం పెట్టే వాళ్ళంతా ఆడవాళ్ళని చూడండి, ఈ సంవత్సరం కొంచెం ఉప్పగైందంటారు. ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ కొంచెం ఉప్పగైంది అన్నదాన్ని అయితే అవగాయలో ఏం చేయలేము. అందుకని ఎంత కొలతలు పెట్టినా కూడా కొంచెం ఏం చేస్తారంటే ఉప్పు పక్కన ఒక పిడికాడు ఉప్పు తీసి పక్కన పెట్టండి. 3వ రోజు ఆ ఉప్పు కలపండి. అది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ టిప్పు ఒక సీరియల్ వాళ్ళ దాంట్లో వాళ్ళ అమ్మగారు, సీరియల్ యాక్టర్ వాళ్ళ అమ్మగారు వీడియోలో నేను చూశాను. అంటే ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పట్లో నేను చూసేదాన్ని కొంచెము, ఈ మధ్య ఎవరు సీరియల్ వాళ్ళవి చూడట్లేదులేండి, నాకు అంత టైం ఉండట్లేదు. అంటే కొందరివి బాగుంటాయండి, మనకు నేర్పేలాగా ఉంటుంది. ఎప్పుడు నేను ఇది కొన్నా, ఇది షాపింగ్ చేసినా అనేలాగా కాకుండా అది చెప్తాను. ఇది అండి నా ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే మా పిన్నమ్మ అందాజుగా కలుపుతాను అని చెప్పింది. అందుకని ఆ పిన్నమ్మలాగా సంవత్సరం పచ్చడి అందాజుగా కలపడం నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా అంతా పచ్చడి పెట్టేశాను. అదొక్కటి పండిపోయినది ఉంది, దాన్ని ముక్కలు కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్న, పప్పుకి వేసుకోవచ్చు అనేసి. ఇంకా మొత్తం స్టవ్ క్లీన్ చేసేసి నేను పడుకున్నానండి. అంతా చపాతీ చేసింటిమి రాత్రి, బీట్రూట్ ఫ్రై, చపాతీ అంతా. ఇంకా పిండి అంతా అట్లా పడింది. సో 10:30కు పచ్చడి పెట్టాను. ఎక్కువ పెట్టలే, 1 కిలో కాయలండి అవి. మొత్తం స్టవ్ క్లీన్ అయిపోయి పడుకునేసరికి 11:15. సో గుడ్ నైట్ అని చెప్తున్నాను ఆ వీడియోలో. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో టిప్పు చెప్తాను.